ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. నా ఇంటికి నువ్వు కోడలిగా రావడం కంగారు పడకమ్మా. కోడలిగా అంటే నిజమైన కోడలిగా రమ్మని కాదు, నా కోడలిగా నటించమని. మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? నేను మీ ఇంటికి వచ్చి మీ కోడలుగా నటించాలా? అసలు మీరు మతుండే మాట్లాడుతున్నారా? పూర్తిగా మతుండే మాట్లాడుతున్నానమ్మా. నువ్వు నా కోడలిగా నటించాలి. మీరు పెద్దవాళ్ళు, మిమ్మల్ని ఏమనలేను. ఇలాంటి పిచ్చి ఆలోచనలు మీ మైండ్లోంచి తీసేయండి. మళ్ళీ ఇంకోసారి నన్ను కలవాలని ప్రయత్నించుకోండి. నేను ఊరుకోనండి. అమ్మమ్మమ్మ, ప్లీజ్ అమ్మా, ఒక్క నిమిషం, ఒక్కసారి నా మాట వినమ్మా. ఏంటండి వినేది? నేను మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? నేనేమైనా ఏ బంధాలు లేని ఒంటరిదాన్ని అనుకుంటున్నారా? నాకిద్దరు కొడుకులు, 2 కోడళ్ళు, కూతురు లాంటి మయూరి ఉన్నారు. అయినా ఏ బంధాలు లేని వాళ్ళనైనా మీరిలా అడగడం కరెక్ట్ కాదు. తప్పు, చాలా తప్పు. తప్పేనమ్మా, నేను అడిగేది తప్పే అనిపిస్తుంది ఎవరికైనా. కానీ నా కష్టం, నా గోడు వింటే నేనెందుకు ఇంతకు తెగించి ఈ సాయం అడిగానో అర్థమవుతుంది. మీ కష్టం ఏదైనా కావచ్చండి, మీరిలాంటి సాయం అడగడం మాత్రం కరెక్ట్ కాదు. ఇట్స్ రాంగ్. సరేనమ్మా, నువ్విలా అనటంలో తప్పులేదు. కానీ ఒక్కసారి నేను పరిచయం చేసిన మనిషిని చూడు. చూశాక అప్పుడు నేను చెప్పేది విను. ఆ తర్వాతే నువ్వు నిర్ణయించుకోమ్మా. అమ్మ, ఒక్క నిమిషం. అయ్యో సార్, గోదావరి, దుర్గెక్కడా? ఇక్కడే ఉండాలి కదా అయ్యగారు. ఉండండి, చూస్తాను. అయ్యగారు, దుర్గగారు వెళ్ళిపోయినట్టున్నారు. అయ్యో, అసలు సమస్య ఏంటో తెలుసుకోకుండా, ఆ మనిషి ఎవరో చూడకుండా ఇలా వెళ్ళిపోయారేంటి? శ్రీరామ, ఏంటయ్యా ఇది? నా కళ్యాణరాముణ్ణి, జానకిని, నా కుటుంబాన్ని కాపాడేది ఎవరయ్యా? అయ్యగారు, ముందుగానే మన జానకమ్మని చూసుంటే దుర్గగారు వెళ్ళిపోయేవారు కాదు కదా. ఇప్పుడు వెళ్ళిపోయిండొచ్చేమో, మళ్ళీ తప్పకుండా వస్తుంది. జానకిని చూస్తుంది. ఆ రోజు నిజంగా దుర్గ మనసు మారి మన ఇంటి వైపు అడుగులు వేస్తుంది. ఇది జరిగి తీరుతుంది గోదావరి. మావయ్య, వస్తున్నానమ్మా. నా ఇంటికి నువ్వు కోడలిగా రావడం, కోడలిగా అంటే నిజమైన కోడలిగా రమ్మని కాదు, నా కోడలిగా నటించమని. కానీ నా కష్టం, నా గోడు వింటే నేనెందుకు ఇంతకు తెగించి ఈ సాయం అడిగానో అర్థమవుతుంది. కానీ ఒక్కసారి నేను పరిచయం చేసిన మనిషిని చూడు. చూశాక అప్పుడు నేను చెప్పేది విను. జీవితంలో ఫస్ట్ టైం ఒకరు హెల్ప్ అడిగితే
చెయ్యలేని పరిస్థితుల్లో పడిపోయాను. ఛ! భగవంతుడా, వాళ్ళకంత పెద్ద కష్టం ఏం పెట్టావు? అంత డబ్బుందంటున్నారు, ఆస్తులున్నాయంటున్నారు, కానీ వాళ్ళ సమస్యలు వాళ్ళు తీర్చుకోలేమో అంటున్నారు. నేనే వెళ్ళి తీర్చగలిగే సమస్య ఏంటి? అత్తయ్యా, అత్తయ్యా! ఏంటవంతి? ఏంటత్తయ్యా అలా ఉన్నారు? ఏం లేదు. మరెందుకేదో నలతగా ఉన్నట్టు ఉంది మీ మొహం? బయట బాగా ఎండగా ఉంది కదా, ఎండలో తిరిగేసరికి నీరసం వచ్చింది. ఏదైనా పనుంటే పొద్దున పూటో సాయంత్రం పూటో చేసుకోవచ్చు కదత్తయ్యా, ఇంత ఎండ వేళలో ఎందుకు? సరే, ఇంతకీ ఏంటది? ద్వారకకి లంచ్ అత్తయ్యా. చారి వస్తున్నాడా? లేదత్తయ్యా, చారి ఏదో పని మీద ఉన్నాడని ద్వారక నాకు పొద్దున్నే చెప్పాడు. మరిప్పుడు ఇది ఎలా పంపిస్తావు? పంపించడం ఎందుకు, నేనే వెళ్ళి ఇచ్చేసొస్తాను. ఏంటి, నువ్వెళ్ళిస్తావా? మరి లేదంటే ద్వారక భోజనం బయట తిన్నని చెప్పాడు. అవంతి, బయట తినకపోతే నువ్వెళ్ళివ్వాలా? నువ్వు కాకుంటే ఇంకెవరూ లేరా లంచ్ ఇవ్వడానికి? ఉండు. మురారి, మురారి! మురారీనా? ఏ, వాడివ్వకూడదా? చచ్చా, ఇవ్వకూడదని నాకెందుకుంటుందత్తయ్యా? కానీ మురారి ఏదైనా పనిలో ఉన్నాడేమో, ఎందుకు డిస్టర్బ్ చేయడమని అంతే. ఎందుకవంతి, ఎందుకిలా చేస్తున్నావు? నేనేం చేశానత్తయ్యా? వాడేదో అన్నాడని మీరేదో చేశారని వాడు. అసలు ఇదివరకు ఉన్నంత ప్రేమగా ఆప్యాయంగా ఎప్పుడుంటారు మీరు? ఉండాలని నేను ద్వారక ఎప్పుడు దేవుణ్ణి కోరుకుంటూనే ఉన్నామత్తయ్యా. వద్దవంతి, మురారి బిహేవియర్కి మీరస్సలు ఫీల్ అవ్వద్దు. మీకు ఒక నిజం చెప్పనా అత్తయ్యా? మురారి తనకి ఎక్కడ దూరం అయిపోతాడోనని ద్వారక చాలా భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు. అవంతి! అమ్మా, అమ్మా, నన్ను పిలిచావా? అవునరా, నీకిప్పుడేమైనా పనుందా? ఏమ్మా, ఏమన్నా పనుందా? ఏం లేదురా, చారీ రాలేదు, అన్నయ్యకి లంచ్ బాక్స్ తీసుకెళ్ళివ్వాలి. ఏరా, ఏమైనా పనుందా? అమ్మా, క్యారేజ్ ఇవ్వడం పెద్ద పనేంటమ్మా, నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను. అయినా నువ్వు చెప్పాక నీ మాట దాటి నేనేమన్నా చేస్తాను? నీ కొడుక్కి అమ్మ మాటే శాసనం. నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను. వాడికి అమ్మే ప్రపంచం. అమ్మ చెప్తే ఏదైనా కాదండు చేసేస్తాడు. అవునత్తయ్య, అమ్మంటే మురారికి మహాప్రేమ. అందుకే మురారికి అమ్మ ఎప్పటికీ దూరం కాదనే నమ్మకాన్ని కల్పించాలని మేం ప్రయత్నిస్తున్నాం. నీ కోరికలో నిజాయితీ ఉందవంతి. నిజమైన కోరిక ఎప్పటికైనా తీరుతుందవంతి. మురారి అర్థం చేసుకుంటాడు. రే ద్వారకా, నేను నీ క్యారియర్ ఎందుకు తీసుకురావాలరా? నేను నీకేమన్నా అసిస్టెంట్నా? నీ కింద పనిచేసే కానిస్టేబుల్నా? నా ఇంట్లో నిన్ను ఉంచడమే ఎక్కువ అనుకుంటే నాతో క్యారియర్లు మోయిస్తావా? నిన్ను వదలకూడదురా, చెప్తా. నాకు ఛాన్స్ వస్తుందిగా, అప్పుడు చెప్తా నీ తల తిరిగే షాక్. ఏంటి నా తల తిరుగుతుంది?
బాబు ఏమైంది బాబు 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 ఏమైంది బాబు. బాబు అయ్యో ఇతను దుర్గమ్మ కొడుకు మురారి అవును, దుర్గమ్మ బాబు కొడుకే. బాబు మురారి బాబు మురారి. మురారి బాబు దుర్గమ్మ గారికి ఫోన్ చేస్తాను ఏమైంది బాబు బాబు లే బాబు బాబు లే బాబు బాబు హలో ఎవరు? అమ్మా దుర్గమ్మ నేను కన్నారావుని మాట్లాడుతున్నానమ్మా మీ అబ్బాయి మురారి రోడ్డు పక్కన పడిపోయి ఉన్నాడమ్మా ఆ? ఏంటి మురారి పడిపోయాడా? ఎక్కడ? ఎలా? ఇక్కడేనమ్మా మీ ఇంటి నుంచి బీచ్ రోడ్కి ఎంటర్ అయ్యే దగ్గర వేప చెట్లు ఉన్నాయి కదా ఆ అవును. అక్కడ పడిపోయాడమ్మా అవునా? నేను వెంటనే వస్తున్నాను. మీరు ముందు అంబులెన్స్ కి ఫోన్ చేసి వాళ్ళకి లొకేషన్ షేర్ చేయండి. నేను ఇప్పుడే వస్తున్నాను. అలాగేనమ్మా నక్షత్ వదిలే, మళ్ళీ వాళ్ళకి చెప్పి కంగారు పెట్టవెందుకు? మురారి మురారి డాక్టర్ డాక్టర్ మురారి మురారి లేవురా, నీకేం కాదురా. డాక్టర్ డాక్టర్ మురారి లే. డాక్టర్ డాక్టర్ ఏమైంది? డాక్టర్ నా కొడుకు బైక్ మీద చూస్తూ రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయాడు డాక్టర్. చూడండి నోట్ నుంచి బ్లడ్ కూడా వస్తుంది. నాకు చాలా భయంగా ఉంది డాక్టర్. నా కొడుకుని ఎలాగైనా బ్రతికించండి డాక్టర్. వాడికి ఏం కాకూడదు డాక్టర్, ప్లీజ్ డాక్టర్. ఇతన్ని మొన్నే హరిశ్చంద్ర ప్రసాద్ గారు హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేశారు. హరిశ్చంద్ర ప్రసాద్ గారా? 2 days బిఫోరే జరిగింది. అప్పుడు కూడా ఇలాగే రోడ్డు పక్కన పడిపోయి ఉంటే తీసుకొచ్చారు. చెకప్ చేస్తే జస్ట్ బీపీ ప్రాబ్లం వల్లే అలా పడిపోయాడని తెలిసింది. కానీ మళ్ళీ సేమ్ అలాగే పడిపోయాడంటే అవును డాక్టర్, నాకు కూడా చెప్పాడు లో ప్రెషర్ అని. కానీ మళ్ళీ ఇప్పుడు అలాగే జరిగింది. పైగా నోటి నుండి బ్లడ్ కూడా వస్తుంది. నర్స్ వెంటనే ఎమర్జెన్సీలోకి తీసుకెళ్ళండి. ఆక్సిజన్ కూడా పెట్టండి. డాక్టర్ నా కొడుకుని ఎలాగైనా కాపాడండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్ ప్లీజ్. ప్లీజ్ మేడం, మీరు కొంచెం స్థిమితంగా ఇక్కడే వెయిట్ చేయండి. నేను చెకప్ చేసి ఏమైందో చెప్తాను. మీరు ఇక్కడే ఉండండి. మురారి 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 స్వామి, నా కొడుకుని కాపాడు స్వామి. వాడికి ఏం కాకూడదు. వాళ్ళేం రోజున నా ప్రాణం నిలబడదు స్వామి. నా కొడుకుని కాపాడు. ఇంత కష్టపడి ప్లాన్ చేశాను. దుర్గని ఎలాగైనా ఒప్పించగలననుకున్నాను. దుర్గ వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ దుర్గని ఎలా కలవాలి? ఏం చెప్పి ఒప్పించాలి? నా కోడలు కళ్ళు లేనిది. తనని చూపిస్తే దుర్గ ఖచ్చితంగా ఒప్పేసుకుంటుందనుకున్నాను. కానీ ఒప్పుకోలేదు. నా కోడలికి దుర్గ గురించి ఎన్నో చెప్పాను. పాపం నా కోడలు ఎంతో ఆశ పెట్టుకుంది. ఇప్పుడు ఏడుస్తూ ఇంట్లో కూర్చుంది. తన బాధని నేనెలా తీర్చగలను? ఆ కన్నీళ్లను ఎలా ఆపగలను? దుర్గని ఎలాగైనా ఒప్పించి తీసుకొస్తానని మాటిచ్చాను. కాని ఏం చెయ్యాలి? అప్పుడు ఏం చెప్పినా ఒప్పుకోని మనిషి ఇప్పుడు ఏం చెప్తే ఒప్పుకుంటుంది? అయ్యగారు,
మీరు దుర్గా ఒప్పుకోకపోతే నా దగ్గర ఒక ట్రంప్ కార్డ్ ఉంది, అది వాడతాను అన్నారు కదా, మరి అదేంటి? అది దుర్గకి తెలియని ఓ గతం గోదావరి. ఆ గతంలో ఒక నిజం ఉంది. జానకి ఎవరనేది దుర్గకి తెలియదు. తెలిస్తే దుర్గ వెంటనే ఒప్పేసుకుంటుంది. ఏంటయ్య గారు మీరనేది? అవును గోదావరి, నేను దుర్గకి జానకి గతం గురించి పూర్తిగా చెప్పలేదు. చెప్తే దుర్గ ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. అయ్యగారు మీకేమైనా పిచ్చా? ఏయ్, లేదంటే ఏంటి? జానకమ్మ ఎవరనేది తెలిస్తే దుర్గా ఒప్పుకుంటుందని తెలిసినప్పుడు ముందు మీరు దుర్గా గారికి చెప్పాల్సింది ఆ విషయమే కదా. ఆ విషయం చెప్పకుండానే దుర్గ ఒప్పేసుకుంటుందనుకున్నాను. చెప్పేలోపే వెళ్ళిపోతుందనుకోలేదు. హా, బావుంది. మీరు అనుకోవడం అనుకోకపోవడం. ముందు వెళ్ళి దుర్గకి ఈ విషయం చెప్పండి. ఇప్పుడు చెప్పినా వస్తుందనుకోను. మీ అనుకోవడం పాడుగాను. అన్నీ మీరే అనుసుకోవడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఏదైనా చెప్పి చూస్తేనే కదా తెలిసేది. కానీ దుర్గ తన ఇంటిని సమస్యల్లో వదిలి రాలేనని అంత ఖచ్చితంగా చెప్పేసింది కదా. అవునయ్య గారు, ఏ ఆడదైనా తన సంసారాన్ని వదిలి వేరే వాళ్ళ సంసారంలోకి వస్తుందా? అది పరాయి మగాడికి భార్యగా నటించడానికి వస్తుందా? అది కూడా తన ఇల్లు సమస్యల కుంపట్లో ఉన్నప్పుడు వస్తుందా? చచ్చినా రాదు. వేరెవరి వరకో ఎందుకు, మీ ఇంటి ఆడపిల్లని ఇలా పంపించమంటే మీరు పంపిస్తారా? చూసారా ఎలా చూశారో? మాట ఊసంటేనే మీరింత బారున లుక్కిచ్చారే. మరి ఆవిడకే సమస్యలుంచుకొని ఆవిడెలా వస్తారు? రావాలి గోదావరి, దుర్గ ఖచ్చితంగా రావాలి. రాకపోతే ఏదీ కరెక్టుగా ఉండదు. జానకి కళ్యాణరాముడు ప్రాణాలతో ఉండరు. నేను వెళ్ళి మళ్ళీ ఒకసారి దుర్గని కలుస్తాను. ఆవిడ కలవను పొమ్మంటే? నేను నిర్ణయించుకున్నాను గోదావరి, రాముడు నాకు తోడుగా ఉంటాడు. నా చెయ్యి వదలడు. నేను దుర్గని వదలను. సంకల్పం ఉంటే జరగనిది ఏదీ ఉండదు. దుర్గ వస్తుంది. నువ్వు పద. ఒక నిమిషం వెయిట్ చేయండి. అయ్యో, 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 కాసేపు వెయిట్ చేయండి, డాక్టర్ గారు వస్తారు. అయ్యో, ఒక నిమిషం వెయిట్ చేయండి. సిస్టర్, సిస్టర్, ఏం జరిగిందో చెప్పండి సిస్టర్. డాక్టర్, మా అబ్బాయి. నాతో రండి మేడం. కూర్చోండి మేడం. ఏంటి డాక్టర్, నా కొడుకు ఏమైంది? నేను చెప్పే విషయం విని టెన్షన్ పడకండి. నా కొడుక్కి ప్రమాదం ఏం లేదు కదా? మీ అబ్బాయికి మొన్న చెక్ చేసినప్పుడు ఓన్లీ బీపీ లోలో ఉందని దానికి మాత్రమే ఇంజెక్షన్ ఇచ్చి పంపించేశాం. కానీ మళ్ళీ 2 రోజుల గ్యాప్లోనే ఇలా పడిపోవడంతో డౌట్ వచ్చి
రొటీన్ బ్లడ్ టెస్ట్ చేశాం. చెస్ట్ ఎక్స్రే, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ చేశాం. వీటిలో హార్ట్ బీట్ రేట్ ఎక్కువగా ఉండడం, అతని కాళ్ళు పాదాలు వాచి ఉండడం, మెడ దగ్గర నరాలు ఉబ్బి ఉండడం, స్టమక్ బ్లోటింగ్ ఇవన్నీ గమనించాం. అప్పుడు కన్ఫర్మ్ అయింది. ఏమైంది డాక్టర్? ఐ థింక్ హార్ట్ ఫెయిల్యూర్. వాడికేం కాదు. కానీ ఒక్క విషయం అండి, అతనికింత సీరియస్ డిసీజ్ ఉందని అతనికి తెలియనివ్వకండి. చాలా జాగ్రత్తగా చూసుకోండి.